హలో అందరికీ. అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ 3 రోజులయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీలో తీసిన మినీ వ్లాగ్ అండి ఇది. రిటర్న్‌లో సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ట్రైన్‌కైతే వచ్చాననమాట. 5:30 కల్లా స్టేషన్‌కైతే వచ్చేసామండి. 6:00కి ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. ట్రైన్ ఎక్కగానే వాళ్ళొక న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. తర్వాత ఒక 2 బిస్కెట్‌లు, టీ కూడా తీసుకొచ్చారండి. టీ అయితే నేను తీసుకోలేదనమాట. అందుకే వీడియో తీయలేకపోయాను. 8:00కి ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకొచ్చారండి. ఉప్మా అలాగే వడ అయితే ఇచ్చారనమాట. దాంతో పాటు సాంబారు, చట్నీ, స్వీటు, ఒక కప్ కేక్ కూడా ఇచ్చారండి. టిఫిన్ అయితే మాకస్సలు నచ్చలేదనమాట. సిరి తినలేదు. నేను కూడా తినలేదండి. చాలామంది వందే భారత్‌లో ఫుడ్ బావుందని చెప్పారనమాట. అందుకని నేను ఇంట్లోంచి ఫుడ్ అయితే ఏమీ తీసుకొచ్చుకోలేదు. కానీ ఇదైతే మాకస్సలు నచ్చలేదు. తినలేదనమాట. లంచ్ కూడా తీసుకొచ్చారండి 1:00కి. నేను లంచ్ కూడా ఏమీ తీసుకోలేదు. దాన్ని ఓపెన్ చేసి వేస్ట్ చేయడం ఎందుకు, ఎటు తినట్లేదనేసి వద్దని చెప్పాననమాట. ఇంకా కరెక్ట్‌గా 2:30 కల్లా తిరుపతయితే వచ్చేసిందండి. వందే భారత్ ట్రైన్ అయితే చాలా నీట్‌గా ఉంది. చాలా బావుందనమాట. కాకపోతే ఫుడ్ మాత్రం నచ్చలేదు మాకు. ఈ వీడియో బయట నుంచి మా హస్బెండ్ తీశారండి. మేమొచ్చేసరికి ఆయనైతే స్టేషన్‌లో ఉన్నారనమాట. ఎటు 2:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని వాళ్ళిచ్చిన లంచ్ అయితే వద్దని చెప్పానండి. ఇంక వాళ్ళ డ్యాడీని చూడగానే చాలా హ్యాపీగా దిగి ట్రైన్ పరిగెత్తుకుంటూ వచ్చేసిందనమాట బయటికి. ఇంకా కూర్చోబెట్టి బోలెడన్ని కబుర్లయితే చెప్తుందండి స్టేషన్‌లోనే. సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసాం.